మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక షాప్కి వెళ్ళారు, అందులో మీకు కావాల్సిన వస్తువులు మీరు తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి? దానికి వెల చెల్లించాలి. తప్పకుండా మీరు డబ్బులు కడితేనే కానీ ఏం చేయరు, వాళ్ళు ఆ వస్తువుని ఇవ్వరు. ఇప్పుడు డబ్బులు కట్టి ఆ వస్తువును మనం తీసుకుంటే అది మన సొంతం అవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన క్రయధనముగా అని అంటే ఆయన శరీరమును, ఆయన ప్రాణమును మన కొరకు ఆయన చెల్లించి మన పాపములందరి కొరకు మన పాపములను క్షమించడానికి తనకి తానుగా రిక్తునుగా చేసుకుని ఆయన మరణించి ఉన్నాడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలో తెలుసా? ప్రచురణ చేయాలి. హల్లెలూయా. మనము ప్రకటించాలి. తెలియని వారికి మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన బలను సేవిస్తున్నటువంటి మనందరమును కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయము, ఆయన వచ్చే వారికి కూడా మనం ఏం చేయాలట? ప్రకటన చేస్తూ ఉండాలంట, ప్రచురించాలి.